ఇప్పుడు మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ మొబైల్ యాప్లో 50 ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ 99 రూపాయలకే ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియంలో కలదు. మరియు ఆర్ఆర్బీ వీడియో క్లాసెస్లు 499 రూపాయలకే కలదు. ఫర్ మోర్ డీటెయిల్స్ 9032200190 లేదా మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. యశ్వంత్ ఒక బ్యాంకులో 10,000 రూపాయలు డిపాజిట్ చేసిన సంవత్సరానికి 20% చొప్పున వడ్డీ వచ్చును. వడ్డీ ప్రతి 3 నెలలకు ఒకసారి చక్రవడ్డీ కట్టిన 6 నెలల కాలానికి ఎంత వడ్డీ? 3 నెలలకు ఒకసారి వడ్డీ కడతానన్నాడు, సంవత్సరానికి 20% అన్నాడు కాబట్టి 3/12 3 4 4 5 వడ్డీ రేట్ ఎంత పడుతుందన్నా? 3 నెలలకి 5% పడుతుంది. వాడు వడ్డీ ఎంత కట్టమన్నాడు? 6 నెలలకు ఒకసారి వడ్డీ కట్టమన్నాడు. అంటే ఇప్పుడు 6 నెలలకి ఎన్ని 3 నెలలు ఉంటాయి? 2 ఉంటాయి కాబట్టి ఈ ఫార్ములా వాడచ్చు. x + y xy/100 x + y xy/100. ఇప్పుడు ఏమవుతుందంటే 5 + 5 + 5 × 5/100 చేస్తే 10.25. సో 10.25%. ఇప్పుడు వాడు అడిగిన వడ్డీ ఏంటంటే 10,000 రూపాయల మీద వాడికి వచ్చి మొత్తం అడిగాడు కాబట్టి మనకి ఎంత అవుతుందన్న? మొత్తం అడిగాడు కాబట్టి ఓకే 10,000 రూపాయల పైన 10.25 అంటే బై 100 తీసుకుంటే ఏమవుతుంది? 2 0 క్యాన్సిల్. సో 2 పాయింట్ పోతుంది, 1,125 రూపాయలు వడ్డీ వస్తుంది. ప్లస్ 10,000 రూపాయలు తీసుకున్నాడు. మొత్తం కలిపితే ఎంత అవుతుంది? 11,025 రూపీస్. 11,025 రూపీస్. ఇది ఒక పద్ధతి మనకి. ఓకే 11 చూడండి, వడ్డీ వచ్చింది 1,125 రూపాయలు. వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి? మొత్తం అడిగాడు కాబట్టి అది కలిపితే మొత్తం 11,025 రూపాయలు. బట్ దీన్నే ఇంకా మనం వేరే మెథడ్స్లో చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే ఇక చూడండి, ఇప్పుడు 11² ఎంత? 121. చూడండి మనకి ఎంత వడ్డీ పడుతుందంటే 2 times 1 time అంటే 10,000 రూపాయల మీద ఇక్కడ 3 నెలలకు ఒకసారి అన్నాడు కాబట్టి 6 నెలలకు 2 సార్లు కట్టేటప్పుడు 11/2 వేస్తాం. 3 years అనుకోండి, 3 times వడ్డీ కట్టాలంటే 11/3. 4 times కట్టాలంటే 11/. ఇది వేరే పద్ధతి, గుర్తుపెట్టుకోండి, మ్యాక్సిమం ఉపయోగపడుతుంది. సో 3 మనకి ఎంత పడుతుంది? 5%. సో 5% ఎంత అంటే ఇదిగో చూడండి, 10,000 100 అంటే ఎంత అవుతుంది? 500 రూపీస్. మళ్ళీ 2 × 500 ఎంత అవుతుంది? 1,000 రూపీస్. 2 × ఇది ప్రిన్సిపల్, ఇది ఇంట్రెస్ట్. 2 years 2 times ఇంట్రెస్ట్ కట్టేటం. తర్వాత 5% మళ్ళీ దీని మీద కట్టాలి. 10% 50 రూపాయలు అయినప్పుడు 5% ఎంత? 25 రూపాయలు. సో ప్లస్ 1 × 25 25 రూపీస్. వడ్డీ ఎంత పడుతుందన్న? 1,125 రూపాయలు. 1,125 రూపాయలు. తీసుకున్న అప్పు ఎంత అంటే 10,000 రూపాయలు ప్లస్ 1,125 11,025. ఇది ఇంకా మనం చెప్పాలంటే ఇంకా 2-3 ప్రాసెస్లో చేయొచ్చు. బట్ ఇది కొంతవరకు ఈజీ, సేఫ్ జోను. నెక్స్ట్ వన్ చూడన్నా. సో యాదేశ్ 3,500 రూపాయలు 4% చక్రవడ్డీతో 2 సంవత్సరాల కాలానికి వచ్చి చక్రవడ్డీ ఎంత? చూడండి, మనం ఇప్పుడు 100 ఇప్పుడు తీసుకున్నప్పుడు 3,500 రూపాయలు లేదా 104%/100 104/100 వేసి 2 సంవత్సరాల తర్వాత వడ్డీ అడిగాడు కాబట్టి ఈ పద్ధతిలో చేయొచ్చు. బట్ క్యాల్కులేషన్ మనకి ఏమవుతుంది? 252 250 ఇంకో 226 225. సో ఇప్పుడు క్యాల్కులేషన్ 26/25 ఈ విధంగా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే క్యాల్కులేషన్ కొంచెం హెవీ అవుతుంది ఇక్కడ. అలా కాకుండా ఇంకో పద్ధతి ఏంది? x + y xy/100. చూడండి, ఈ xy/100 అనేది బార్ వడ్డీ చక్రవడ్డీల మధ్య తేడా. గుర్తుపెట్టుకోండి ఫార్ములా xy/100. బార్ వడ్డీ చక్రవడ్డీల మధ్య తేడా ఎంత అన్నాడు అనుకోండి, సింపుల్గా xy/100 వేస్తే సరిపోతుంది. ఇది సింపుల్ ఇంట్రెస్ట్, ఇది కాంపౌండ్. మొత్తం కలిపితేనే ఇది అవుతుంది. సో ఇప్పుడు 4 + 4 + 4 × 4/100 చేస్తే ఎంత అవుతుంది? 8.16. సో మనం ఇప్పుడు 3,500 రూపాయల మీద 8.16 ఎంత అని అడిగాను. సో 8.16% ఎంత అని అడిగాను. అంటే 100 క్యాన్సిల్. మామూలుగా ఇలా చేస్తే ఏమవుతుందంటే మన క్యాల్కులేషన్ ఎక్కువ అవుతుంది, అవునా? సో ఇక్కడ ముందు ఏం చేద్దాం? జారండి 16తో మల్టిప్లై చేద్దాం. ఓకే 16 5. ఓకే
16 ఐదులు ఎంత 80. ఓకే 8. 16 మూడులు ఎంత అంటే 48 ప్లస్ 8 ఎంత అవుతుంది 56. అగైన్ ఇక్కడ ఎన్ని డిజిట్స్ వదిలేసాం ఆల్రెడీ 2 డిజిట్స్ అయిపోయింది. 8 ఐదులు ఎంత అవుతుంది 40. 8 మూడులు 24 ప్లస్ 4 28 చేస్తే ఇక్కడ 6 5 8 అంటే ఇక్కడ పాయింట్స్ తర్వాత ఎన్ని ఉన్నాయి, ఇక్కడ పాయింట్స్ 2 ఉన్నాయి కాబట్టి పాయింట్స్ ఇక్కడ 0 ఉంది కాబట్టి 285.60 285.60 ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. బట్ ఇక్కడ క్యాల్కులేషన్ కొంతమంది స్పీడ్గా చేస్తారు, కొంతమంది స్లోగా చేస్తారు. మీ మైండ్ సెట్ని మీరు కన్వర్ట్ చేసే దాన్ని బట్టి ఉంటుంది నాన్న. సో ఇంకొకటి ఇప్పుడు నేను చెప్పాను 11 స్క్వేర్ 121, ఇది ఇంకా ఈజీ అవుతుంది చూడండి. 3500 ఇంటూ 4%. సో తీసేస్తే 1% ఎంత 35. 4 35లు ఎంత 4 35లు 140. 2 ఇంటూ 140 ఈజీ అయిపోతుంది. ఎంత అవుతుంది 280 ప్లస్ 180 140 మీద మళ్ళీ 4% తీసుకుంటే 0 0 క్యాన్సిల్. 14 4లు ఎంత అవుతుందంటే 56 అంటే 5.6. 1 ఇంటూ 5.6 ఎంత అవుతుంది 5.6 అవుతుంది. మీకు అర్థం కావటం కోసం ఇది నీట్గా చెప్తున్నాను, లేకపోతే మీరు ఇంకా స్పీడ్గా అవుతుంది గుర్తుపెట్టుకోండి. అంటే 285.6 285.6 చూడండి. ఈ క్వశ్చన్ కొంచెం డిఫరెంట్, అంటే కొంచెం వాడు ఇచ్చిన ఆప్షన్ బట్టి వడ్డీ రేట్లు అన్నీ తీసుకోవటం జరుగుతుంది. మనకి ఖచ్చితంగా పోయేది ఇది ఒకటే ఉంది 30%. చూడనా మనకి తీసుకుంటే అమౌంట్ ఈక్వల్ టు ఒక వ్యక్తి 305 రూపాయలు కొంత చక్ర వడ్డీతో 3 సంవత్సరాల తర్వాత 670 రూపాయలు మొత్తం చెల్లింది. అయినా వడ్డీ రేట్ ఎంత, అమౌంట్ ఈక్వల్ టు P ఇంటూ 1 ప్లస్ R/100 పవర్ T. ఇక్కడ అమౌంట్ ఎంత అంటే 670 రూపాయలు, తీసుకున్న అప్పు ఎంత అంటే 305 రూపాయలు. 1 ప్లస్ R/100 పవర్ T తీసుకుంటే 3 కాబట్టి చూడండి మ్యాక్సిమం ఇక్కడ క్యూబ్ వాల్యూ వస్తుంది. ఈ క్యూబ్ వాల్యూ రావాలి అంటే ఈ ఎక్కడెక్కడ పాయింట్లో వస్తుంది చూడండి. ఇక్కడ పాయింట్లో వస్తుంది. క్యాన్సిలేషను చూడండి 305 లేదా ఇది తీసి 5వ టేబుల్లో చేస్తే 134/61. సో ఇవన్నిట్లో చూస్తే 61 1 టైం పోతుంది, ఎంత 2 టైమ్స్ పోతుంది అంటే 122 అంటే ఇంక మళ్ళీ మిగిలేది ఎంత మిగులుతుంది 12 మిగులుతుంది అంటే 120. మళ్ళా 120లో 61 ఎన్నిసార్లు పోతుంది పాయింట్ పెడితే 2197. అవునా 2.1 వచ్చింది. మనకి 2.1తో వచ్చేది క్యూబ్ నెంబర్ ఏముంది అని అంటే ఓన్లీ 13 క్యూబ్. 11 క్యూబ్ ఎంత 1331 అలాగే 12 క్యూబ్ ఎంత అంటే 1728. 13 క్యూబ్ ఎంత అంటే 2197. తర్వాత 14 క్యూబ్ తీసుకుందామన్నా 2744. ఇలా మీరు ఎప్పుడు కూడా ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా మ్యాక్సిమం చేయడానికి చూడండి. అయితే ఈ మూడిట్లోనే ఉంటుంది, కాకపోతే ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది కాబట్టి ఆన్సర్ ఏం తీసుకోవడానికి అవకాశం ఉందంటే సో 30%. ఆన్సర్ 30%. లేదా నాకు క్లారిటీ కావాలంటే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది 1.3 వస్తుంది. సో క్యూబ్ రూట్ ఇటు వస్తే ఇది చేసే 1 ప్లస్ R/100 చేస్తే 1 ఇటు వస్తే మైనస్ అవుతుంది 0.3 R/100. 0.3 ఇంటూ 100తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 30%. ఈ క్వశ్చన్ ఇప్పుడు ఫస్ట్ ఎప్పుడు కూడా మీరు ఆన్సర్ వెరిఫికేషన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మొత్తం కూడా మ్యాక్సిమం ఆప్షన్ వెరిఫికేషన్ మీద చేయాలి. సో మనకి ఇక్కడ ఆప్షన్స్ 2 years 4 years 3.5 4.5 ఉంది. ముందు మనం క్యాన్సిల్ అయ్యేది ఇక్కడ 2 years పోతుందంటే 30% మీద ఇక్కడ 10,000 రూపాయల మీద 28,561 రూపాయలు అంటే ఎక్స్ట్రా ఎంత వచ్చింది 18,561 రూపాయలు. ఇది ఎట్టి పరిస్థితుల్లో 2 years కుదరదు. అంటే ఇప్పుడు మనకి 4 years అవకాశం ఉంది కాబట్టి 4 years ట్రై చేద్దాం. చూడండి మనకి 4 years అంటే 11 power 4 14641 ఇది ఫార్ములా, ఇది ప్రిన్సిపల్, ఇది చివరిది ఏంటంటే ఇంట్రెస్ట్. ఓకే కాంపౌండ్ ఇంట్రెస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీని లాజిక్ ప్రకారం చేద్దాం. అంటే చివర మనకి ఏం రావాలా 1 రావాలి, వస్తుందో లేదో చూద్దాం. చేస్తే 10,000 రూపాయల మీద ఫస్ట్ 30% ఎంత అంటే చూడండి ఇంత 3,000. మళ్ళీ 3,000 మీద 30% అంటే ఎంత అంటే 900. 900 మీద మళ్ళా 30% తీసుకుంటే
ఎంత అవుతుంది? 3 9 27, 270 రూపాయలు. 270 మీద మళ్ళా 30% తీసుకుంటే నేనేం అబ్జర్వ్ చేస్తున్నాను? జస్ట్ చివరి డిజిట్ ఏమో అబ్జర్వేషన్ చేస్తున్నాను అంతే. చేస్తే 2 0 0 3 ఏళ్ళు 21 అంటే చివర 1 వచ్చే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు నాకు ఈ అవకాశం ఏముంది? 4 years. నెక్స్ట్ వన్ 5% చక్రవడ్డీ రేటుతో 2 సంవత్సరాల కాలానికి వచ్చు మొత్తం ఎంత అన్నాడు. సరే చూద్దాం. 5% అన్నాడు కాబట్టి 5 + 5 5 × 5/100 అంటే ఏంటిది? జాగ్రత్త అయ్యా x + y xy/100 చేస్తే 10.25 వచ్చింది. అంటే 400 రూపాయల మీద 10.25% ఎంత? ముందు 10% ఎంత? 40 రూపీస్. ఓకే, 0.25 అంటే ఎంత అవుతుంది? 0.25 అంటే ఇక్కడ జాగ్రత్త 1 అవుతుంది. ఇప్పుడు 1% అంటే ఎంత? 4లో 1.25 అంటే 1/4 అంటే ఎంత వస్తుంది? 1. అంతేకాని మొత్తం మల్టిప్లికేషన్ చేయడానికి చూడొద్దు. ఎప్పుడు కూడా పర్సంటేజ్ ఇట్లా పాయింట్లు పెద్దది వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మల్టిప్లై చేయదు. నేను ఇట్లా తీసుకున్నట్టు కట్ చేసి తీసుకోండి, అప్పుడు ఈజీ అవుతుంది. అంటే ఇప్పుడు 41 రూపీస్ ఇంటూ అవుతుంది అంటే 441. ఓకేనా? 441 లేదు. 2 years వచ్చినప్పుడు ఏం చెప్తాను? 11 స్క్వేర్ 121. ఇది ప్రిన్సిపల్, ఇదేమో కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 times. అంటే 400 రూపాయల పైన 5% ఎంత అంటే 10% 40 అయినప్పుడు 5% ఎంత? 20. అంటే 2 × 20 40. 2 × 20 తర్వాత 1 ఇంటూ ఉంది. ఈ 20 మీద 5%. సో 10% ఎంత అంటే 1 2. 5% ఎంత? 1 1 × 1 చేస్తే 1 41. అంటే ఇప్పుడు ఎంత అవుతుంది? ప్రిన్సిపల్ ఏమో 400, తీసుకున్న వడ్డీ ఎంత వచ్చింది? 41 రూపీస్ వచ్చింది. సో ఆన్సర్ ఈజ్ 44. నెక్స్ట్ వన్ ఇప్పుడు 37,500 రూపాయలపై సంవత్సరానికి 8% చక్ర వడ్డీ రేటుతో 6 నెలలకు ఒకసారి వచ్చిన 1.5 సంవత్సరాల కాలానికి ఎంత వచ్చును అన్నాడు. జాగ్రత్తగా చూడండి నాన్న. 37,500 రూపాయలు. ఇప్పుడు ఎప్పుడైతే 3 years అన్నాడు, మళ్ళీ 8% per annum అన్నాడు. అప్పుడు 6 నెలలకి ఎంత పడుతుంది అంటే 4%. 4 + 4 + 4 × 4 ఈ విధంగా చేయొచ్చు. లేదా మనకి 11కి 133 ఈ పద్ధతి ఈజీగా అవుతుంది. గుర్తుపెట్టుకోండి, మనకి ఈ పద్ధతిలో వచ్చినప్పుడు చక్రవడ్డీ కానీ అమౌంట్ కనుక్కోను. అంటే ఇదేమో ప్రిన్సిపల్, ఇదేమో సింపుల్ ఇంట్రెస్ట్. గుర్తుపెట్టుకోండి, సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే, సో 37,500 రూపాయలు తీసుకుంటే 37,500 రూపాయలు ఇంటూ 37,500 ఇంటూ ఫస్ట్ ఏముంది? 4% కదా, బై 4. చూస్తే 2 0 క్యాన్సిల్. 4 370, 4 3 1200, 4 75 ఎంత అవుతుంది? 300. అంటే మొత్తం 1500. ఓకే, సో మనకి తెలిసింది 3 × 45 ఎంత అవుతుంది? 15 చేస్తే 4,500. మళ్ళీ దీని మీద 4% తీసుకుంటే 14 4 60. సో 3 × 60 ఎంత అవుతుందంటే 180. అగైన్ 60 మీద మళ్ళీ 4% తీసుకుంటే 0 0 క్యాన్సిల్. 4 6 2.4 చూడండి. 2.4 × 1 × 2.4 ఈ 1 నుంచి వచ్చింది. ఇది తీసుకుంటే మనకి ఎంత పడింది? మొత్తం 4. చూడండి, ఇప్పుడు మనకి ఇదంతా అబ్జర్వేషన్ చేయకూడదు. ఇప్పుడు మనకి ఎక్కడ 2.4 and 8 ఉంది ఇక్కడ. అంటే మనకి దీనికి దగ్గరలో ఉండేది ఏముంది ఇక్కడ? అయ్యా 82.4 అనేది ఇక్కడ ఒకటే ఉంది చూడండి. 82.4. ఆన్సర్ ఏంటి? సో 42,182.40. ఫస్ట్ ఈ క్వశ్చన్ చేసేటప్పుడు ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా చేయండి. అంటే ఫస్ట్ ఇక్కడ ఎగ్జాక్ట్గా ఉంది 16,000 ఉంది. 16,000 మీద 5% అన్నాను అనుకోండి. అది జస్ట్ అబ్జర్వ్ చేసేయండి. చేస్తే ఎంత అవుతుంది? చివరి మనకి ఏం రావాలో? వడ్డీలో 2 రావాలి. వస్తుందో లేదు చూసుకుంటే చాలు. 16 5 80 అంటే 800. మళ్ళీ 5 మీద 16%, 5%. 8 5 40. మళ్ళా 5% ఎంత అంటే 2 0 0 0 క్యాన్సిల్. 5 2 2. ఓకే, 2 వస్తుంది. అంటే మనకు అవకాశం ఏముంది? ఇది ఒకటే ఉంది చూడండి. ఇలా మీరు ఎప్పుడైతే ఆప్షన్ వేరే కాంపౌండ్ ఇంట్రెస్ట్ మొత్తం మ్యాక్సిమం హార్డ్గానే ఉంటుంది క్యాలిక్యులేషన్ పాయింట్స్, కానీ మీరు చేసే పని చాలా స్మార్ట్గా ఆలోచిస్తే ఈజీ అవుతుంది. ఇప్పుడు ఆన్సర్ ఏంటి? 16,000 రూపాయలు. 16,000 రూపాయలు. లేదు అలా చేయలేదు అనుకుంటే కనుక మళ్ళీ యథావిధిగా ఏమవుతుంది మనకి? సో కొంచెం అంటే ప్రిన్సిపల్
ఇంటూ 105/100, 105/100, 3 years కాబట్టి 105/100 ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కదా అమౌంట్ 2522. ఇప్పుడు ఏమవుతుంది 521, 520, 521, 520, 521, 520, 21 cube 9261 p ఈక్వల్ టు 20 cube అంటే 8000, 8000 p ప్లస్ 8000 ఇంటూ 2522. ఎక్కువ క్యాల్కులేషన్ అవుతుంది. ఇప్పుడు ఇది వచ్చింది అనుకోండి, ఎంత అవుతుంది 1261 ప్రిన్సిపల్ చేస్తే ఎంత అవుతుంది, 8తో మల్టిప్లికేషన్ చేస్తే ప్రిన్సిపల్ కావాలి ఫైనల్గా. సో ఇక్కడ 8000 ఇంటూ 2522 ఎన్నిసార్లు పోతుంది చూడండి, 2 సార్లు పోతుంది. సో ప్రిన్సిపల్ ఈక్వల్ టు 16,000. ఓకే 16,000 ఇలా చేయొచ్చు. మ్యాక్సిమం ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారానే చేయొచ్చు. చూడండి ఈ క్వశ్చన్ 12,500 రూపాయలపై సంవత్సరానికి 20% చక్రవడ్డీతో 2 సంవత్సరాల కాలానికి వచ్చి బారు వడ్డీ చక్రవడ్డీ. ఇందాక చెప్పా ఫార్ములా x+y xy/100. ఇది బారు వడ్డీ, ఇది మొత్తం కలిపితే కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇది సింపుల్ అంటే బారు వడ్డీ చక్రవడ్డీల మధ్య తేడా ఏంటి, xy/100 అంటే ఎంత వడ్డీ రేటు 20 ఇంటూ 20/100 అంటే ఎంత పర్సంటేజ్ తేడా వస్తుంది, 4% తేడా వస్తుంది. అంటే 12,500 రూపాయలపై 4% ఎంత అన్నప్పుడు ముందు 12,500 రూపాయల మీద 1% ఎంత, 125. 125 ఇంటూ 4 అంటే 400, 425 ఎంత 500 రూపాయలు. అయ్యా 4 ఇంటూ 125 ఎంత అంటే మనకి 500 రూపాయలు. అంటే బారు వడ్డీ చక్రవడ్డీల మధ్య తేడా ఎంత అంటే 500 రూపాయలు. నెక్స్ట్ వన్ చూడండి నాన్న, 40,000 రూపాయలపై సంవత్సరానికి 20% చక్రవడ్డీతో సంవత్సరానికి 2 సంవత్సరాల కాలానికి మొత్తం ఎంత అన్నాడు. 40,000 రూపాయలపై ఇది అన్నాడు కాబట్టి 120/100, 120/100 ఈజీ క్యాల్కులేషన్ వస్తుంది కాబట్టి 0 0 క్యాన్సిల్. తర్వాత 2 6లు లేదా ఆ 12 అట్లానే ఉంచి ఈ 2 0 2 0 క్యాన్సిల్ చేస్తే అయిపోతుంది. 4 ఇంటూ 144, 400, 4 4 16 అంటే ఎంత అవుతుంది, 4 16, 4 16 ప్లస్ 1 17, 4 1 4 5 7 6 అంటే మనకి ఇక్కడ ఏమవుతుందన్నా 40,000 మీద ఇక్కడ 0 0 ఆల్రెడీ క్యాపిటల్ పోయింది, ఇక్కడ 2 0 ఉన్నాయి అంటే 57,600 రూపీస్. 57,600 ఇదొక పద్ధతి. 20% ప్లస్ 20% ప్లస్ 20 ఇంటూ 20/100 ఇదో పద్ధతి చేస్తే 44% అంటే 40,000 రూపాయల మీద 44% ఎంత, 2 0 2 0 క్యాన్సిల్, 4 4 16 176 2 0 ఇక్కడ 2 0 ఉన్నాయి మర్చిపోతుంది. 17,600 అంటే 57,600 రూపాయలు. చూడండి ఈ క్వశ్చన్ ఎంత ఈజీగా చేయొచ్చు. వాడు ఎప్పుడైతే ఇట్లా ఇచ్చాడో మీరు ఓన్లీ మ్యాక్సిమం వెరిఫికేషన్ ద్వారా చేయమని చెప్పాను. మనకి చివరి ఇంకేం వస్తుందో చూసుకుంటే చాలు, 4 0. ఎట్టి పరిస్థితుల్లో వాడు అడిగింది చక్రవడ్డీ, ఎంత చక్రవడ్డీ చెల్లించాలి అన్నాడు. ఓకేనా. సో ఈ 9,000 అయితే ఖచ్చితంగా రాదు. పక్కన పెడితే 25,000 మీద 12% ఎంత అంటే 2 0 2 0 25 12 ఎంత, సో మనకు వచ్చేసరికి 3,000 అంతే కదా. 25 బదులు 2,500 ప్లస్ ఇదో 225 ఎంత అవుతుంది, సరిపోయింది. మళ్ళా 12% తీసుకుంటే 2 0 2 0 క్యాన్సిల్, 12 3 36 అంటే 360. మళ్ళా 12% తీసుకుంటే 3వ సంవత్సరానికి చివరి దాంట్లో 2 0 0 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు 2 6లు 12 మనకి చివరి 2 వచ్చేది ఒకే ఒకటి ఉంది ఇక్కడ పాయింట్ అంటే 10,123.20 10,123.20. చూడండి ఈ క్వశ్చన్ కొంచెం డిఫరెంట్. ఒక వ్యక్తి మొదట 500 రూపాయలు డిపాజిట్ చేసి ప్రతి సంవత్సరానికి మరలా 500 రూపాయలు చేసింది. సంవత్సరానికి 10% చక్రవడ్డీ అయిన 2 సంవత్సరాలకి మొత్తం ఎంత అన్నాడు. చూడండి ఇప్పుడు 2 సంవత్సరాలకి మొత్తం ఎంత అన్నాడు కాబట్టి చూడండి ఫస్ట్ ఎంత ఉంది 500 రూపాయలు. 500 రూపాయల మీద మొదటి సంవత్సరం 10% కాబట్టి 50 రూపాయలు అంటే 550 రూపాయలు. అదే సంవత్సరంలో వాడు ఏం చేస్తున్నాడు, మళ్ళీ 500 రూపాయలు కలుపుతున్నాడు అంటే ఎంత అవుతుంది 1,050 రూపాయలు. మళ్ళీ దీని మీద 10% వడ్డీ వేసుకుంటే 2వ సంవత్సరానికి ఎంత అవుతుంది 105 రూపాయలు. అంటే మన దగ్గర 1,150 రూపాయలు ఉంది, మళ్ళీ 105 రూపాయలు వడ్డీ వస్తుంది అంటే 1,155 రూపాయలు. 1,155
రూపాయలు వడ్డీ పడుతుంది. ఓకేనా, 1155 రూపాయలు వడ్డీ పడుతుంది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ డిఫరెంట్ ప్రాబ్లం. చూడనా 4% అన్నాడు కాబట్టి ఇలా చేయొచ్చు. 4 + 4 + 4 × 4/100. ఎప్పుడైతే ఇక్కడ 4500 ప్లస్ ఇక్కడ వచ్చేసరికి 8.16 వస్తుందో మనకి క్యాల్కులేషన్ ఎక్కువగా అనిపిస్తుంది. అవునా, దాని బదులు మీరు ఏం చేస్తారు చూడండి, మనకు ఆల్రెడీ అలవాటు చేస్తారు 2 years అంటే 121, 2 × 1 వేస్తే సరిపోతుంది. అంటే 4500 రూపాయల మీద 4% ఎంత అంటే 20 అంత క్యాన్సిల్. 45 × 4 ఎంత 180, 180 × 2, 2 × 180 వేస్తే ఎంత వస్తుంది 360. అయితే ఇక్కడ 360 దగ్గరలో ఇదొక ఆప్షన్ ఉంది, ఇదొక ఆప్షన్ ఉంది కాబట్టి చూద్దాం మళ్ళీ. తర్వాత 180 మీద 4% తీసుకుంటే ఎంత అంటే 0 క్యాన్సిల్ చేస్తే 1 0 క్యాన్సిల్, 4 18, 72/10 అంటే 7.2. 1 × 7.2 చేస్తే ఎంత వస్తుందని అంటే 7.2నే వస్తుంది. అంటే 367.2 తీసుకుంటాం. మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ వారి ద్వారా చేస్తున్నాం ఇది. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా 9014155708కి పంపించండి. అట్లానే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీ. మీకు ఇంకా రెగ్యులర్గా వీడియోస్ అన్నీ అప్డేట్ అవుతూ ఉంటుంది. ఓకేనా, చూడండి మనకి ఇక్కడ వాడు ఇచ్చిన దాని ప్రకారం 5000 రూపాయలపై 2 సంవత్సరాల కాలానికి 5% వడ్డీ రేటు బారు వడ్డీ చక్కెర వడ్డీల మధ్య తేడా ఎంత అన్నాడు. మీకు చెప్పి ఆల్రెడీ x + y xy/100 ఇదే ఫార్ములా. ఇది బారు వడ్డీ చక్కెర వడ్డీల మధ్య తేడా అంటే 5 × 5/100 అంతే. అంటే ఇక్కడ ఎంత అవుతుంది 25/100. 5000 రూపాయల మీద తేడా ఎంత అని అడిగాడు. ఇదే ఫార్ములా xy/100. 2 0 2 0 క్యాన్సిల్. ఓకే, 2 సంవత్సరాలకి ఎంత అవుతుంది 5 125, 5 25 మనకి ఎంత పడుతుంది 5 25 125. తేడా ఎంత వస్తుంది మనకి 125. అంటే మనకి నియర్గా 12.5 వస్తుంది. మనకి 12.5 వస్తుంది. ఇక్కడ ఆప్షన్ కట్ అయింది, నో ప్రాబ్లం. సో ఫార్ములా అయితే మీరు కంప్లీట్గా xy/100 వేస్తే సరిపోతుంది. అంటే 5.5 జాగ్రత్త 0.25 అంతేనా. 0.25 అంటే ఎంత 1/4 తీసుకుంటే చాలు. 5000 రూపాయల మీద ఎంత అవుతుంది అనేది మనకు తెలిసిపోతుంది, నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ వన్. ఈ క్వశ్చన్ ఏమన్నాడు, మూర్తి 16000 రూపాయలను సంవత్సరానికి 60% చక్కెర వడ్డీతో ప్రతి 3 నెలలకు ఒకసారి వడ్డీ కట్టిన 9 నెలలు. 9 నెలలకు ఎన్ని 3 నెలలు వడ్డీ ఉంటుంది అని అంటే 3 నెలలు ఉంటాయి. అంటే ఇప్పుడు మనకేమవుతుంది 3 సంవత్సరాలకు సంబంధించిన లెక్క కింద తీసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను ఏందా చెప్పే ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా చేస్తేనే ఎక్కువగా వర్కౌట్ అవుతుంది. 20% అన్నాడు, 3 నెలలు అన్నాడు, ఎంత వడ్డీ రేటు పడుతుందంటే 5% పడుతుంది. సో మీకు ఇచ్చిన దాని ప్రకారం 11 cube 3 times అన్నప్పుడు 1331 ఈ విధంగా తీసుకుంటా వెళ్ళచ్చు మొత్తం చేయాలి అంటే. లేదు అనుకుంటే ఓన్లీ సింపుల్గా ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా చేసేయచ్చు. చూస్తే ఎట్లా చేయొచ్చో చూడండి. ఇప్పుడు 16000 రూపాయల మీద ఎంత శాతం కట్టాల్సింది 5%. సో 10% ఎంత అంటే 1600, 5% ఎంత 800, మళ్ళీ 5% ఎంత అంటే జాగ్రత్త తీసుకోవచ్చు. ఇట్లా తీసుకుంటే ఎంత అవుతుంది 10% 80 అయితే 5% ఎంత 40, మళ్ళీ 5% తీసుకుంటే 10% ఎంత 4 అంటే 5% ఎంత అవుతుంది 2. సో మనకి చివర 2 ఉన్నటువంటిది ఒకే ఒక అవకాశం ఉంది. ఇది కామా, ఓకేనా, ఇది కామా ఇది 18,500 అంటే చివరిలో 2 ఉండేది, ఒకే ఒక ఆప్షన్ ఉంది కాబట్టి ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మన 3 years ఇచ్చినప్పుడు. ఓకే, వెరీ ఈజీ. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కొంచెం ప్రాక్టీస్ హెవీగా చేయాల్సి ఉంటుంది. చూడండి ఈ మోడల్ ఆల్రెడీ మనం చేసాం. ఒక స్త్రీ మొదటి సంవత్సరం 200 రూపాయలు పెట్టి 5% వడ్డీ వస్తుందంట. అంటే ఎంత వచ్చినట్టు 10 రూపాయలు. 200 + 10 210 రూపాయలు ప్లస్ మళ్ళీ ఏం చేస్తుంది సంవత్సరం డిపాజిట్ 200 రూపాయలు చేస్తుంది. అంటే 410 రూపాయలు అవుతుంది. అప్పుడు 5% వడ్డీ అంటే ఎంత పడుతుందన్నా 0 క్యాన్సిల్. అంటే 5 1 5 5 4 20/10. ఓకేనే జాగ్రత్త 0 క్యాన్సిల్. 5% అంటే ఇక్కడ 20.5 అంటే 20.5 + 410 ఎంత అవుతుందంటే 430.5. ఇవన్నీ సింపుల్గా అయిపోద్ది, కొంచెం మైండ్ పెడితే చాలు. నెక్స్ట్ వన్,
14,500 రూపాయలు బ్యాంకులో 20% చక్రవడ్డీతో పెట్టిన ప్రతి 3 నెలలకు వడ్డీ కట్టిన 6 నెలలకు వచ్చు మొత్తం ఎంత అన్నాడు. జాగ్రత్తగా చూస్తే 14,500 మీద అంటే 20% 3 నెలలు అన్నాడు. 3 నెలలు అంటే వడ్డీ ఎంత పడుతుంది అన్న? 5% వడ్డీ పడుతుంది. 5% వడ్డీ పడుతుంది. 2 సార్లు 6 నెలలు అంటే ఎన్నిసార్లు కడతాం? 2-3 నెలలే కాబట్టి 5 + 5 5 × 5/100 చేస్తే ఏమవుతుందంటే 10.25 అంటే 14,500 రూపాయల మీద ముందు 10.25 అంటే ఎంత పడుతుంది? 10% అంటే 1,450 రూపాయలు. తర్వాత 0.25 అంటే ఎంత అవుతుంది? 1% ఎంత అవుతుంది? 145. 145 × 1/4 0.25 కదా 1/4. 4 × 3 12. తర్వాత ఎంత అవుతుంది ఇక్కడ? 12 25 4 6 24. 24 అంటే ఇంకొకటి మిగులుతుంది. 4 రోజులు 8. తర్వాత 4 5 20. 36.25 మనకి 25 ఉండేది ఒకే ఒక ఆప్షన్ ఉంది ఇక్కడ. ఓకే, 25 ఉండేది ఒకే ఆప్షన్ ఉంది కాబట్టి ఇది తీసేయచ్చు. ఓకే, అంతేగాని మొత్తం చేస్తా కూర్చోవద్దు. మళ్ళీ చెప్తున్నా, లేదు అంటే ఈ పద్ధతిలో చేయండి. 11² 121 ఈ పద్ధతిలో చేసుకోవచ్చు. 14,500 రూపాయల మీద వాడు ఎంత శాతం? 5% వడ్డీ అన్నాడు. 10% 1,450 రూపాయలు అయితే 5% ఎంత అవుతుంది? సో 1,450లో సగం 725. మళ్ళీ ఏం చేద్దాం? 5%. ఇప్పుడు క్యాల్కులేషన్ ఎక్కువ అవుతుందా లేదా? 5 5 25. 5 రోజులు 10 + 12 అంటే 0.25 వచ్చేది. ఇక్కడ ఒకే ఒకటి ఉంది కాబట్టి మ్యాక్సిమం ఇది తీసుకుంటాం ఆన్సర్. ఓకే, మరి ఈ క్వశ్చన్ వినోద్ 9,000 రూపాయలు 5% చక్రవడ్డీ రేటు తప్పుగా తీసుకుని 2 సంవత్సరాల తర్వాత వడ్డీ ఎంత చెల్లించాలి అన్నాడు. చేస్తే ఇక్కడ ఎప్పుడైతే ఇంకా ఆ పాయింట్స్ ద్వారా చేయడానికి అవకాశం లేదు, ఎందుకంటే వెరిఫికేషన్ ద్వారా చేయడానికి లేదు, అన్నీ దగ్గరగా ఉన్నాయి కాబట్టి. వాడు అడిగింది ఏంటి? వడ్డీ చెల్లించాలి అన్నాడు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈ 2 తీసేస్తాం. మనకి ఇప్పుడు ఈ 921 అంటే ఎగ్జాక్ట్ వాల్యూ చేయడానికి కంపల్సరీ చేయాల్సిందే. అప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు 5% అంటే ఎన్ని సంవత్సరాలు? 10.25% అంతే కదా. 5 + 5 + 5 × 5/100 సింపుల్. అంటే 9,000 రూపాయల మీద మందు 10% తీసుకుంటే అయ్యా ఎంత అవుతుంది? 900. తర్వాత 925 ఎంత పడుతుందంటే అయ్యా 225. అయ్యా మనకి అంటే ఆన్సర్ ఏమవుతుందన్నా? 225 అవుతుంది. అంటే 922.5 అంటే 22.5 అంటే ఓకేనా. 22.5 అంటే ఆన్సర్ ఏమవుతుంది? 922.5. 25 × 9 వేస్తే సరే. చూడండి, బార్ వడ్డీ ప్రకారం 4 సంవత్సరాల్లో మొత్తం 40% పెరిగింది. 4 సంవత్సరాల్లో 40% పెరిగిందంటే సంవత్సరానికి ఎంత శాతం పెరిగినట్టున్నాను? 10% పెరిగింది. అంటే వడ్డీ రేట్ ఎంత? 10% తీసేసుకుంటే ఇప్పుడు మనకు వడ్డీ కావాలి కాబట్టి మీరు డైరెక్ట్ 11³ = 1331 అనే ఫార్ములా అన్న చేయొచ్చు. ఓకే, లేదు 6,000 మీద 10% అంటే సో 110/100 110/100 110/100 ఇదేమో అమౌంట్ వస్తుంది మనకు వచ్చేది. చేస్తే ఇక్కడ పైన 1 2 3 1 2 3 మళ్ళీ ఇక్కడ 3 సున్నాలు ఇక్కడ 3 సున్నాలు. 11 × 11 × 11 11³ ఎంత అంటే 1331. 6 1 6 6 3 18 6 3 18 + 1 19 6 1 1 7 క్యాన్సిల్. 6,000 తీసేస్తే మొత్తం కలిపి 1986 రూపీస్. అంటే 1986 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అయ్యా చక్రవడ్డీ అడిగాడు. ఓకే, చూడనా, కొంత సొమ్ముపై సంవత్సరానికి 20% చక్రవడ్డీ 2 సంవత్సరాల తర్వాత మొత్తం అన్నాడు. అంటే సంవత్సరానికి వడ్డీ ఎంత పెడుతుంది? 2 సంవత్సరాలు అంటే x + y xy/100 20 × 20/100 తీసుకుంటే ఎంత పడుతుంది? 40 ప్లస్ అదొక 4% అంటే 44% పడుతుంది. 44%. కానీ ఇక్కడ ఏమన్నాడు? అమౌంట్ అన్నాడు కాబట్టి 144% 7,200 అయితే 100% ఎంత? సో 100 × 7,200 డివైడెడ్ బై 144. 72 ఒకట్లు 72 రోజులు. సో 2 5లు 50 × 100 ఎంత పడుతుందా? 5,000 రూపాయలు. తీసుకున్న అప్పు ఎంత అంటే 5,000 రూపాయలు. తీసుకున్న
అప్ ఎంత అంటే 5,000 రూపాయలు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రాము 2,000 రూపాయలు ఒక బ్యాంకులో డిపాజిట్ చేసి సంవత్సరానికి 20% చక్ర వడ్డీ వచ్చింది, కానీ 6 నెలలకు ఒకసారి వడ్డీ కట్టిన సంవత్సరానికి ఎంత వచ్చును అన్నాడు. చూడండి అన్న, 2,000 రూపాయలు 6 నెలలకు ఒకసారి వడ్డీ కట్టిన అన్నాడు కాబట్టి సంవత్సరానికి 20% అంటే 6 నెలలకి ఎంత అంటే 6/12 అంటే ఎంత శాతం? 10% వడ్డీ పడుతుంది. 10% సంవత్సరానికి 6 నెలలకి. అంటే ఇక్కడ ఎన్ని 6 నెలలు ఉన్నాయి? 2 6 నెలలు ఉన్నాయి కాబట్టి 10% అంటే ఎంత పడుతుంది చూడండి. 10% 10% అంటే 20%. 10 + 10 10 × 10 తీసుకుంటే ఎంత పడుతుంది? వడ్డీ రేట్ 21%. సో 2,000 రూపాయల మీద 21% ఎంత? 2 0 2 0 క్యాన్సిల్, 2 1 2, 2 రోజులు 4. ఓకే, చేస్తే 2 21 42 0 అంటే వాడికి వచ్చే మొత్తం ఎంత అంటే సంవత్సరానికి ఎంత వచ్చును అన్నాడు అనుకోండి. సో ఇక్కడ మొత్తం 2,420 రూపాయలు. 2,400. ఈ మోడల్ కొద్దిగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఇది బాగా అడుగుతున్నాడు. ఒక సంవత్సరం ఒకసారి మొదటి సంవత్సరం 100 రూపాయలు పెట్టి ప్రతి సంవత్సరం 100 రూపాయలు పెంచిన అయినా 5% చక్రవడ్డీ పొందిన 2 సంవత్సరాల తర్వాత ఎంత అన్నాడు. ముందు 5% అంటే ఎంత పడుతుందన్న? సో 5 రూపాయలు అంటే 105 రూపీస్ అంతే కదా. మళ్ళీ 100 రూపాయలు పెట్టింది ఆ 2వ సంవత్సరం అంటే మొదటి సంవత్సరం ఎండింగ్లో అంటే 205 రూపీస్. మళ్ళీ 5% తీసుకుంటే ఎంత అవుతుందన్న అంటే చూడండి 10% 20.5 దాంట్లో సగం అవుతుంది అంటే మామూలుగా క్యాల్కులేషన్ చేయాలి 25. సో ఇక్కడ ఏమవుతుంది? 100 5 5 25, 2 క్యారింగ్ 0 25 5 రోజులు 10 అంటే 205 రూపాయలు ప్లస్ పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ 2 పాయింట్స్ వస్తాయి కాబట్టి 10.25 అంటే 215.25. ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? 215.25. సో ఇంకోటి ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా తొందరగా అవుతుంది. చూడండి, వీడు ఇప్పుడు ఏమన్నాడంటే ఒక వకీలు ఒక 13,500 రూపాయలు ఒక బ్యాంకులో డిపాజిట్ సంవత్సరానికి 20% చక్ర వడ్డీ వచ్చిన 3 నెలలకు ఒకసారి వడ్డీ కట్టిన 6 నెలల కాలానికి ఎంత మొత్తం వచ్చును అన్నాడు. ఇప్పుడు 6 నెలలు అన్నాడు, 3 నెలలు అన్నాడు, బాగానే ఉంది. అంటే సంవత్సరానికి 20% అయితే 3 నెలల కాలానికి ఎంత పడుతుంది? 3/12 5% పడుతుంది. కానీ ఇక్కడ ఎక్కువ పాయింట్లు ఉన్నప్పుడు ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా చేయమని చెప్తున్నాను. ఓకేనా? ఇప్పుడు వడ్డీ రేట్ ఎంత పడింది? 5% పడింది మనకి, అవునా? 5% పడింది. కానీ ఇప్పుడు మేము జాగ్రత్త ఉండే మరి ఇక్కడ ఎన్ని నెలలు? 6 నెలలు అంటే 2 6 నెలలు కాబట్టి క్యాల్కులేషన్ ఎక్కువ పడకుండా 13,500 రూపాయల మీద 5% తీసుకుంటే అయ్యా 10% ఏమో 1,350 రూపాయలు అంటే 1,350 రూపాయల్లో సగం 2 6లు 2 7లు 2 5 675 రూపాయల మీద మళ్ళా 5% తీసుకుంటే 5 5లు 25 5 7లు 35 + 2 37 5 6లు 30 + 3 33 అంటే మనకి 0.75 వచ్చేది ఎక్కడుందో చూసుకోండి. 0.75 ఆన్సర్ ఈజ్ 0.75 అట్లా తీసుకోండి. ఓకేనా? ఈజీ వెరిఫికేషన్. ఇవన్నీ రావాలంటే మీరు కన్ఫామ్గా మినిమం కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి ఒక 100 లెక్కల నుంచి 100 లెక్కల వరకు ప్రాక్టీస్ చేస్తే ఈజీ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఆర్ఆర్బి చాలా డెడ్ ఈజీ క్వశ్చన్స్. కానీ మీరు ఎస్ఐ కానీ కానిస్టేబుల్స్ కానీ ప్రిపేర్ అవుతున్న కన్ఫామ్గా కొట్టాలి అంటే కనుక మీరు కన్ఫామ్గా క్లాసెస్కి అటెండ్ అయితే సరిపోతుంది రెగ్యులర్గా.